Write a program based on the following instructions. Take an input from the user. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి యూజర్ నుంచి తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. సో అది ఎలా తీసుకుంటాము? విత్ ద హెల్ప్ ఆఫ్ స్కానర్ క్లాస్. నెక్స్ట్ కౌంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నెంబర్. సో ఏదైతే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటారో దాంట్లో నుంచి ఎన్ని డిజిట్స్ ఉన్నాయని చెప్పేసి మనము కౌంట్ చేయాలి. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి యూజర్ 764 అనే నెంబర్ ఇచ్చాడు. సో దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయని చెప్పేసి కౌంట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. సో ఇది మనము ఎలా కౌంట్ చేస్తాము అని చెప్పేసి దానికి ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి. సో సింపుల్గా దీన్ని అనాలిసిస్ చేయాలి అంటే, ఈ క్వశ్చన్ని అనాలిసిస్ చేయాలి అంటే ఒక చిన్న లాజిక్ తీసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి 764. సో ఫస్ట్ ఏంటంటే మనము ఇది ఏదైతే ఉందో ఫస్ట్ లాస్ట్ 4 నెంబర్ ఉంది కదా, ఈ 4 నెంబర్ని మనము ఎలా తీస్తాము? విత్ ద హెల్ప్ ఆఫ్ మాడ్యులస్. సో మాడ్యులస్ చేస్తే మనకి ఏమవుతుంది? సో మాడ్యులస్ చేసినప్పుడు మనము రిమైండర్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే రిమైండర్ ఈక్వల్ టు ఎన్ నెంబర్ ఏంటి? 764 మాడ్యులస్. సో మాడ్యులస్ విత్ 10 చేయాలి. సో అప్పుడు మనకు రిమైండర్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. నెక్స్ట్ సో ఈ టైంలో మనం ఏంటంటే సో కౌంట్ మనం తీసుకుంటున్నాం కదా, సో కౌంట్ వచ్చేసి ఇనిషియల్గా 0 కన్స్ట్రక్ట్ చేయాలి. నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఈ రిమైండర్ తీసుకున్నామో అంటే ఈ 4 వచ్చింది కదా, అంటే 1 కౌంట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి కౌంట్ ఇంక్రిమెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ సో ఆల్రెడీ మనం 764లో నుంచి ఒక వాల్యూ అనేది కౌంట్ చేసేసుకున్నాం. సో ఆ వాల్యూ ఎలిమినేట్ కావాలి అంటే n ఈక్వల్ టు n/10. అంటే ఏదైతే మనము వాల్యూ తీసుకుంటున్నామో అది డివైడెడ్ బై 10 చేస్తే మనం ఎప్పుడైతే మనం డివైడింగ్ చేస్తామో అప్పుడు మనం ఏం కన్సిడర్ చేస్తాము? కోషియంట్ కన్సిడర్ చేస్తాము. అంటే ఇక్కడ మనకు ఈ కోషియంట్ వచ్చేసి 76 మాత్రమే ఉంటుంది. 76 ఉంటుంది. సో ఈ 4 ఏదైతే ఉందో అది రిమైండర్లో వెళ్ళిపోతుంది. సో మనకు లాస్ట్ వాల్యూ n వచ్చేసి 76 ఉంటుంది. అలా మనము ఇది అనేది కన్సిడర్ చేస్తాము. సో ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాము. సో ఫస్ట్ మన క్వశ్చన్లో ఏముంది? యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకోవాలని చెప్పేసి ఉంది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. సో ఎలా తీసుకుంటాము? స్కానర్ క్లాస్తో తీసుకుంటాం కదా. సో స్కానర్ క్లాస్ని తీసుకోండి. స్కానర్ సో ఎస్ఎస్సి అనేది ఒక వేరియబుల్, ఇది ఈక్వల్ టు న్యూ స్కానర్. సో ఈ స్కానర్ క్లాస్ అనేది ఏంటి? మనకి ఒక ఇన్పుట్ క్లాస్ అనమాట. సో దీంట్లో వచ్చేసి system.in అని చెప్పేసి తీసుకోండి. అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే system.out తీసుకుంటాం printlnకి. సో ఇక్కడ ఏదైతే స్కానర్ ఉందో ఇది మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సో యూజర్కి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు తనకి ఒక ఎంటర్ ద నెంబర్ అని చెప్పేసి ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి ప్రింటింగ్ స్టేట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. system.out.println ఆఫ్ ఎంటర్ ది నెంబర్. నెక్స్ట్ ఈ నెంబర్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోండి, ఎంటర్ చేసిన నెంబర్ ని. సో నేను ఇక్కడ వచ్చేసి n వేరియబుల్ తీసుకుంటున్నాను. n ఈక్వల్ టు sc.nextInt. నెక్స్ట్ సో మనం ఏం లాజిక్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము? సో ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్లో ఉన్న కౌంట్ అనేది ఎంత ఉందా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి కౌంట్ చేయాలంటే మనకు ఒక వేరియబుల్ కావాలి కదా. సో కౌంట్ ఈక్వల్ టు ఇనిషియల్గా 0 అని చెప్పేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? విత్ ద హెల్ప్ ఆఫ్ మాడ్యులస్ ఆపరేటర్ అండ్ డివైడెంట్ ఆపరేటర్ని కన్స్ట్రక్ట్ చేసి మనము ఈ లాజిక్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి యూజర్ ఏ నెంబర్ ఇచ్చాడు అనేది మనకి తెలీదు స్పెసిఫిక్గా, అంటే ఎంత కండిషన్ అనేది తీసుకోవాలో తెలీదు. సో ఇఫ్ మనం లూపింగ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు తీసుకుంటాము? ఫర్ లూప్ వచ్చేసి కండిషన్, ఎగ్జాక్ట్ కండిషన్ మనకు తెలిస్తేనే ఫర్ లూప్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే యూజర్ ఏ ఇన్పుట్ ఇస్తాడో మనకు తెలియనప్పుడు, స్పెసిఫిక్గా కండిషన్ తెలియనప్పుడు మనము వైల్ లూప్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాము. వైల్ n గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ వచ్చేసి n వాల్యూ ఏదైతే ఉందో అది గ్రేటర్ దాన్ 0 కన్సిడర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ మాడ్యులస్ ఆపరేటర్ తో రిమైండర్ ని సపరేట్ చేస్తున్నాము. సో ఇంట్ r ఈక్వల్ టు n మాడ్యులస్ 10. నెక్స్ట్ తర్వాత ఏంటి? కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాము. కౌంట్ ప్లస్. నెక్స్ట్ ఏదైతే వాల్యూ మనం ఆల్రెడీ కౌంట్ చేసామో ఆ వాల్యూని మనము డిలీట్ చేసేసేయాలి. సో n ఈక్వల్ టు n/10. సో తర్వాత మనము కౌంట్ ఎంత వచ్చిందో మనం అనేది కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ప్రింటింగ్ స్టేట్మెంట్ తీసుకుందాం.
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఆఫ్ కౌంట్ ఫర్ ప్లస్ n. సో n వాల్యూ కౌంటే కదా మనం కన్స్ట్రక్ట్ చేయాల్సింది, ఈస్ సంథింగ్. సో ఇక్కడ సంథింగ్ వేరియబుల్ ఏంటి, కౌంట్. ఓకే, ఇలా కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనము లాస్ట్కి ఎన్ వాల్యూ ఏదైతే వస్తుందో కంప్లీట్గా డిలీట్ చేస్తాం, అంటే అక్కడ మళ్ళీ మనకి ఎన్ వాల్యూ అనేది 0 అవుతుంది. సో అలా 0 కాకుండా ముందే మనము ఈ ఎన్ వేరియబుల్ ఏదైతే ఉందో అది మనం ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇంట్ టెంప్ ఈక్వల్ టు n, అంటే ఒక n వేరియబుల్ని టెంపులో స్టోర్ చేస్తున్నాను. సో అది ఎందుకు నేను మళ్ళీ చూపిస్తాను. సో ప్రోగ్రామ్ రన్ చేద్దాము. రన్ యాజ్ జావా అప్లికేషన్. సో చూడండి, ఎంటర్ ద నెంబర్. సో ప్రీవియస్గా ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసాం కదా, ఆ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను 764. సో ఇక్కడ కౌంట్ ఫర్ 764 ఇస్ 3 అని చెప్పేసి వచ్చింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇందాక టెంప్ కాకుండా ఎన్ అనే వేరియబుల్ని పెట్టుకోండి ఒకసారి, టెంప్ ఈక్వల్ టు ఎన్ కాకుండా. రన్ యాజ్ జావా అప్లికేషన్ 764. సో చూడండి, కౌంట్ ఫర్ 0 ఈస్ 3 అంటే సో లాస్ట్కి మనకి ఎన్ వేరియబుల్ ఏమవుతుందంటే కంప్లీట్గా వాల్యూస్ అనేవి కౌంట్ అయిపోయి ఎలిమినేట్ అయిపోతాయి అనమాట, అంటే డిలీట్ అయిపోతాయి ఇక్కడ n ఈక్వల్ 10/10 దగ్గర. సో ఇక్కడ ఈ ఎన్ వాల్యూ అనేది 0 అవుతుంది. సో అందుకని మనకి ఇక్కడ ముందే ఎన్ వేరియబుల్ని ఒక టెంప్ వేరియబుల్ తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా కరెక్ట్ వస్తుంది. సో 764 అంటే 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా వచ్చేస్తుంది. సో అందుకనే ముందే ఒక టెంప్ వేరియబుల్ని మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాము, లైక్ ఎలా అనాలైసిస్ చేయాలి అని చెప్పేసి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ద నెంబర్, ఒక నెంబర్ ఎంటర్ చేస్తాడు. సో ఆ నెంబర్ ఏంటి ఇక్కడ 764 అని చెప్పేసి తీసుకుంటున్నా, 764. సో టెంప్ ఈక్వల్ టు ఎన్, అంటే టెంప్ వాల్యూ అనేది ఎన్ వాల్యూ అవుతుంది ఇక్కడ మనకి 764 అవుతుంది. నెక్స్ట్ కౌంట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి, ఎన్ గ్రేటర్ దాన్ 0. సో ఎన్ వాల్యూ ఎంత మనకి 764 గ్రేటర్ దాన్ 0. సో కండిషన్ ట్రూ అవుతుంది. సో లోపల ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఇంట్ ఆర్ ఈక్వల్ టు ఎన్ మాడ్యులస్ 10. సో ఆర్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ ఎంత 764 మాడ్యులస్ 10. సో మనం 764 మాడ్యులస్ 10 చేసినప్పుడు ఏమవుతుంది, సో ఎప్పుడైతే మనం మాడ్యులస్ చేస్తామో దాని రిమైండర్ మనం కన్స్ట్రక్ట్ చేస్తాము. సో ఇక్కడ కోషియంట్ వచ్చేసి 76 ఉంటుంది అండ్ రిమైండర్ వచ్చేసి 4 ఉంటుంది. సో అప్పుడు మనకి ఈ వాల్యూ ఏమవుతుంది, రిమైండర్ అనేది 4 అవుతుంది. సో ఆర్ వాల్యూ అనేది 4. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఒక నెంబర్ అనేది తీసుకున్నాం కాబట్టి ఇది కౌంట్ వాల్యూ అనేది అవుతుంది మనకి. ప్రీవియస్గా కౌంట్ వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. సో ఇక్కడ కౌంట్ ప్లస్, సో కౌంట్ వాల్యూ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ n ఈక్వల్ టు n/10. సో ఎప్పుడైతే మనం ఇక్కడ డివైడెంట్ చేస్తున్నామో సో అప్పుడు మనము కోషియంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాము. సో 764/10 చేస్తే మనకు ఎంత వస్తుంది, 764/10 చేస్తే మనకు కోషియంట్ వచ్చేసి 76 ఉంటుంది. ఓకే, సో ఈ 76 అనేది ఎందులో స్టోర్ అవుతుంది, ఎన్లో స్టోర్ అవుతుంది. సో ఇంకా మనకు కండిషన్ ఫెయిల్ అవ్వలేదు కదా, సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎన్లో ఎంత ఉంది మనకి ఇప్పుడు, ఎన్ వాల్యూ వచ్చేసి 76 ఉంది. సో 76 గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ కూడా మనకు కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో కండిషన్ ట్రూ అయినప్పుడు సో ప్రీవియస్గా ఏదైతే ప్రాసెస్ చేసామో సేమ్ ప్రాసెస్ చేయాలి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూ ఆర్ ఈక్వల్ టు, సో ఎన్ వాల్యూ ఎంత 76 మాడ్యులస్ 10. సో ఇక్కడ మనకు రిమైండర్ వచ్చేసి 6 ఉంటుంది. సో రిమైండర్ 6 వచ్చేసి ఆర్లో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక వాల్యూ అనేది కౌంట్ చేసాం కదా, సో ప్రీవియస్గా 4, ఇప్పుడు 6, 1, 2. సో కౌంట్ అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు కౌంట్ వాల్యూ ఎంత మనకి, కౌంట్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో n ఈక్వల్ టు n/10. సో ఇక్కడ మనకి n వాల్యూ ఎంత ఉంది, n ఈక్వల్ టు 76 ఉంది, 76/10. సో ఎప్పుడైతే డివైడెంట్ చేస్తున్నామో మనకేం వస్తుంది వాల్యూ, కోషియంట్లో 7 వస్తుంది. సో 7 అనేది మనకు ఎన్లో స్టోర్ అవుతుంది ఇప్పుడు. సో ఇంకా మనకు కండిషన్ అనేది ఫెయిల్ అవ్వలేదు. సో వైల్ n గ్రేటర్ దాన్ 0. సో ఎన్లో మనకి ఎంత స్టోర్ అయిపోయింది వాల్యూ అనేది, 7 స్టోర్ అయింది, 7 గ్రేటర్ దాన్ 0. సో కండిషన్ ట్రూ. సో మళ్ళీ లోపల ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. సో ఆర్ ఈక్వల్ టు 7 మాడ్యులస్ 10. సో ఎప్పుడైతే
న్యూమరేటర్ డినామినేటర్ కన్నా స్మాల్ ఇంటీజర్ ఉందనుకోండి, సో అప్పుడు మనం డైరెక్ట్గా వాల్యూ అనేది కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి 7 కన్స్ట్రక్ట్ చేయాలి, రిమైండర్ ఈక్వల్ టు 7. సో కౌంట్ ప్లస్ ప్లస్. సో మనకి ప్రీవియస్గా 4 వాల్యూ కౌంట్ అయింది, 6 వాల్యూ కౌంట్ అయింది, అదేవిధంగా 7 వాల్యూ కూడా కౌంట్ అవుతుంది. సో ప్రీవియస్గా మనకి కౌంట్ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. సో ఇప్పుడు వచ్చేసి కౌంట్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ n ఈక్వల్ టు n/10. సో n వాల్యూ ఎంత ఉంది మనకి ఇప్పుడు 7. సో n ఈక్వల్ టు 7/10. సో సేమ్ ఇక్కడ కూడా న్యూమరేటర్ కన్నా డినామినేటర్ అనేది ఇంటీజర్ పెద్దగా ఉంది కాబట్టి మనము డైరెక్ట్గా n వాల్యూ అనేది 0 కన్సిడర్ చేసుకోవాలి. సో కోషంట్ వచ్చేసి 0 వస్తుంది ఇక్కడ. సో n వాల్యూ మనకి ఇప్పుడు ఎంత ఉంది, 0 ఉంది. సో ఇక్కడ చూడండి 0 గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడికి మనకు కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఈ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఈ లూప్ బయటికి మనకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి system.out.println ఆఫ్ కౌంట్ ఫర్ టెంప్ వాల్యూ. సో టెంప్ వాల్యూ ఎంత ఉంది, 764 ఉంది. కౌంట్ ఫర్ 764 ఈజ్ కౌంట్. సో కౌంట్ వాల్యూ ఎంత ఉంది, 3. సో 764 అనే నెంబర్ మనకి 3 ఉన్నాయి, 3 డిజిట్స్ కౌంట్ చేసుకుంటుంది కాబట్టి ఇలా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఫర్ మోర్ క్వశ్చన్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.